చిన్న నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, ఏదైనా రెమెడీ ఉంటే చూడు చిన్న. అవునా, హెయిర్ ఫాల్ అవుతుందా? హెయిర్ కోసం కరివేపాకు అయితే బెటర్. దాంతో ఏమైనా పొడి ట్రై చేస్తా. ఓకే. అందరి ఆరోగ్యానికి, మంచి ఆరోగ్యానికి గురించి మా ఇంట్లో తయారు చేస్తున్న కరివేపాకు పొడి ప్రిపరేషన్ రెడీ చేస్తున్నా. రెడీ చేయడం రాదు, ఓన్లీ ప్రయోగం మాత్రమే. కరివేపాకు పొడి చేయడానికి ఫస్ట్ నాకైతే 6 కప్పులు కరివేపాకు పొడి ఉంది. దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ కరివేపాకుని బాగా కడిగి ప్యాన్ కింద క్లాత్ పైన ఆరబెట్టి దాన్ని 6 కప్పులు తీసుకున్నా. ఓకే, చేద్దాం రండి. కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ శనగపప్పు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, ధనియాలు 1 కప్పు, చిన్న కప్పుతోని జీరా, 1 స్పూన్ మెంతులు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు. స్టవ్ వెలిగించి కొంచెం హీట్ అయినాక 1 స్పూన్ ఆయిల్ వేయాలి. అయినాక 1 స్పూన్ మెంతులు వేయాలి. మెంతులు వేగాక జీలకర్ర కొంచెం వేసేసుకోవాలి. తర్వాత శనగపప్పు, తర్వాత మినప్పప్పు, నువ్వులు, ధనియాలు 1 కప్పు, ఎండుమిర్చి, రాక్ సాల్ట్, రుచికి సరిపడా చింతపండు. ఇవన్నీ దీంట్లో వేసి బాగా రోస్ట్ చేయాలి. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా రోస్ట్ చేయాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ చేయాలి. దాన్ని కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. నెయ్యి, కరివేపాకు కారం పొడితో కలిపి తింటే భలేగుంది, భలేగుంటది. డాడీ ఎలా ఉందిరా? ఓకే, ఎలా ఉంది బాబా? బాగుంది, ఎక్సలెంట్, మార్వెలస్.